వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భారతదేశంలోనే సుప్రసిద్ధమైనటువంటి కృష్ణాసాగర సంగమ క్షేత్రమైనటువంటి హంసలదేవి గ్రామంలో శ్రీ శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం, దక్షిణామనాయ శ్రీ శృంగేరి శారదాపీఠం, శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయం, అలాగే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి యొక్క దేవాలయాల్లో లోకక్షేమం కొరకు అంటే ప్రజలందరూ కూడా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలి, ఏ విధమైనటువంటి ఈతి బాధలు లేకుండా అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు తత్కరకమల సంజాతమైనటువంటి శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ విజయశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క దివ్య అమోఘ ఆశీర్వచనములతో ఈ మాఘమాసోత్సవాలు అని కార్యక్రమాలు జగద్వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఫిబ్రవరి 10వ తేదీన మొదలైనవి. ఆనాటి నుంచి 5 రోజులు అంటే ఫిబ్రవరి 15వ తేదీ వరకు అందరూ కూడాను అన్న సమృద్ధి కలిగి ఉండాలి, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి, అందరూ యోగక్షేమాలతో వర్ధిల్లాలి ప్రజలందరూ అని అప్తోరియామం అనేటటువంటి ఒక గొప్ప శ్రౌతయాగాన్ని, అలాగే మహారుద్రాన్ని అంటే పరమేశ్వరుడు అందరిని అనుగ్రహించాలి అని మహారుద్రయాగాన్ని, అలాగే చండీ హోమాన్ని అమ్మవారు కూడా అందరినీ అనుగ్రహించాలి అని కార్యక్రమాలు వరుసగా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరిపించాము. జగద్గురువుల యొక్క పరమానుగ్రహం. ఆ తర్వాత 17వ తారీఖు నుంచి వార్షికంగా జరుగుతున్నటువంటి శ్రీమద్ భాగవత ఉత్సవాన్ని, ఆ ఉత్సవం అనేటటువంటిది 102వ పర్యాయం ఈ క్షేత్రంలో జగద్గురువులతో నిర్వహిస్తున్నాము. కార్యక్రమం అనేటటువంటిది ఈ రోజుతో ఆ భాగవత ప్రవచనం అనేటటువంటిది పరిసమాప్తమవుతూ ఉంది. అలాగే నిన్నటి రోజున శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క దేవాలయంలో అంకురార్పణ చేసి ధ్వజారోహణం అంటే గరుత్మంతుల వారిని ధ్వజస్తంభం మీద పైకి ఊరేగించి ఆకాశంలో దేవతలందరూ కూడా ఉంటారు కనుక వారందరినీ ఆహ్వానించమని గరుత్మంతుల వారిని ప్రతినిధిగా మనం ప్రార్థించి మంత్రపూర్వకంగా పంపడం జరిగింది. దాన్నే ధ్వజారోహణ అని అంటారు. ఆ కార్యక్రమం వైభవంగా జరిగింది. అంతకుముందు 20వ తేదీ భీష్మ ఏకాదశి పర్వదినాన మూల విరాట్టులైనటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారు, శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు, శ్రీ జనార్దన స్వామి వారు, శ్రీ రాజలక్ష్మి అమ్మవారి చక్కగా వేద మంత్రోచ్చారణలతో వైభవంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించాము. ఉత్సవమూర్తులైనటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారికి కూడా చక్కగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి నిన్నటి రోజున మళ్ళా విశేషంగా రుక్మిణి సత్యభామ దేవిలను వధువులుగా వేణుగోపాల స్వామి వారిని పెండ్లి కుమారునిగా అలంకరించడానికి మళ్ళా స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించి నిన్నటి రోజున పెళ్లి కొడుకుల్ని చేశాం. వధువులుగా వారిని అలంకరించాం. నిన్నటి రాత్రి అంకురార్పణతో ఈ మాఘమాసోత్సవాలు వేణుగోపాల స్వామి వారి యొక్క త్రయాహ్నిక కళ్యాణోత్సవాలు ప్రారంభమైనవి. ఈ రోజున స్వామివారికి కళ్యాణం జరగబోతోంది. ఇక్కడ భాగవత సప్తాహాన్ని పూర్తి చేసి వెంటనే కాశీ విశ్వేశ్వర స్వామి వారికి, వేణుగోపాల స్వామి వారికి మన హంసలదేవిలోని పుష్కరిణిలో తెప్పోత్సవాన్ని నిర్వహించి తెప్పోత్సవం అయిన వెంటనే కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అన్నపూర్ణ బాలా త్రిపుర సుందరి దేవేరులతో కళ్యాణ కార్యక్రమం జగద్వైభవంగా జరుగుతుంది. ఆ కార్యక్రమం ప్రస్తుతం నిర్వహిస్తున్నాము. అదైన వెంటనే 9 గంటల నుంచి రాత్రి సుమారు 3 గంటల సేపు భక్తులందరికీ కూడా భక్త మనోరంజకంగా మంచి కమనీయంగా భక్తులందరూ కూడా చక్కగా తృప్తిగా స్వామివారిని దర్శించడానికి రుక్మిణి సత్యభామ అమ్మవార్లతో వేణుగోపాల స్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరగబోతోంది. కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొనేవాళ్ళు, మీడియా ద్వారా ప్రసార మాధ్యమం ద్వారా చూసేవాళ్ళు అందరూ కూడా అటువంటి ఫలితాన్ని పొందుతారు. ఆ విధంగా అందరూ కూడా భగవత్ ప్రార్థన చేయాలి అని ప్రార్థన చేస్తున్నాం. ఈనాటి రాత్రి వేణుగోపాల స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం పూర్తయిన వెంటనే రేపు ఉదయం మాఘ పూర్ణిమ అనేటువంటి గొప్ప పర్వదినం. ఆ రోజున కృష్ణాసాగర సంగమ స్నానం చేయడం అనేటటువంటిది మనకు అనాదిగా వస్తున్నటువంటి శాస్త్ర విహితమైనటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం కూడా భక్తులందరూ కూడా వైభవంగా జాగ్రత్తగా స్నానాలు చేసి
కృష్ణాసాగర సంగమంలో కానీ సముద్రంలో కానీ భక్తులందరూ కూడా ఏ విధమైనటువంటి ఆకతాయి వేషాలు లేకుండా ఏ విధంగా చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమాన్ని స్నానం అనే కార్యక్రమాన్ని చేయాలనేటటువంటి దాంట్లో ఆ కార్యక్రమాలు తెలియని ఏర్పాట్లన్నీ కూడా ఉన్నతాధికారులందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఆ విధంగా రేపటి కార్యక్రమాలు అలాగే ఎల్లుండి స్వామివారికి ఉదయం వేణుగోపాల స్వామివారికి ఉదయం వసంతోత్సవం, రాత్రికి పౌళంపు సేవ జరుగుతుంది. ఈ విధంగా త్రయాన్నిక దీక్షతో ఇవాళ రేపు ఎల్లుండి వేణుగోపాల స్వామివారి యొక్క మాఘమాసంలో జరుగుతున్నటువంటి విశేష కళ్యాణ కార్యక్రమాలు శ్రీ శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం దక్షిణాంబాయి శ్రీ శృంగేరి శారదాపీఠం జగద్గురువులైనటువంటి శ్రీ 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 అనంత శ్రీ విభూషిత భారతీయ తీర్థ మహాస్వామి వారు తత్కారకమల సంజాతులైనటువంటి అనంత శ్రీ విభూషిత జగద్గురు విశేఖర భారతీయ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణానుగ్రహంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా చక్కగా స్వామివారిని దర్శించడానికి, స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకోవడానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాం. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క ఈయన సంతాన వేణుగోపాల స్వామివారు వారిని గనక మనం దర్శించినట్లయితేనే సత్సంతాన సౌభాగ్యం కలుగుతుంది. ఆ విధంగా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి కృపాపాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. వైదిక కార్యక్రమాలన్నీ కూడా సమస్త లోకంలో ఉండేటువంటి ఆస్తిక మహాజనులు అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి, యోగక్షేమాలతో వృద్ధి పొందాలి అని కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. ఈ విధంగా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి పాత్రలు కావాలి అని మరొక్కసారి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.